హరిప్రసాద్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తిరుపతి జిల్లా నుంచి వచ్చానండి. ఇది పిఆర్సీ వేయాలని చెప్పేసి మేము న్యాయమైన డిమాండ్ను అడుగుతున్నాం. కానీ ఇది గత 5 సంవత్సరాలుగా గతంలో ముఖ్యమంత్రి ఆయన సొంత ఇష్టారాజ్యంగా కూర్చొని సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చినటువంటి లేకంటే సలహాదారులు ఇచ్చినటువంటి కాగితాన్ని తీసుకొని ఇదే పిఆర్సీ అని చెప్పేసి కమిషన్ రిపోర్టు ఇవన్నీ ఏం లేకుండా చాలా దుర్మార్గంగా రివర్స్ పిఆర్సీని ప్రకటించాడు. అదే పాటలో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అర్థమవుతోంది. గత జేఏసీ చర్చల్లో ఆయన పిఆర్సీని నాకు వదిలిపెట్టండి నేను చూసుకుంటానని చెప్పాడు. ఇది మా న్యాయబద్ధమైనటువంటి చట్టబద్ధమైనటువంటి డిమాండు. ఇది ముఖ్యమంత్రుల యొక్క దయాదాక్షిణ్యాల మీద వేసేటువంటి కమిషన్ కాదు. కాబట్టి తక్షణమే పిఆర్సీ కమిషన్ వేయాలా, ఐఆర్ ఇవ్వాలి, అలాగే బకాయిలన్నీ చెల్లించాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. సార్ జీకొండూరు మండలం వైస్ ప్రెసిడెంట్ని యూటీఎఫ్ తరఫున వచ్చాము. లాస్ట్ ఇయర్ వాళ్ళు పిఆర్సీ సరిగ్గా ఇవ్వలేదని అందరం మేము పోరుబాటు చేశాము. కానీ ఈసారి కూడా అంటే ఈ ముఖ్యమంత్రి గారి మీద చాలా నమ్మకంతో మేమందరం వెనకుండి గెలిపించుకున్నాము. పిఆర్సీని వెంటనే ఇవ్వాలి, ఐఆర్ ఇవ్వాలి, మాకున్న బకాయిలన్నీ డిఏలు బకాయిలన్నీ తీర్చాలని కోరుకుంటున్నాం. లాంగ్ లివ్ యూటీఎఫ్. మా ప్రభుత్వం అన్ని వర్గాలు సంతోషం చెప్తారు గవర్నమెంట్, మరి మీరు ఎందుకు రోడ్ ఎక్కారు టీచర్లు అంత ఈ రోజున? ఏంటండి? మా గవర్నమెంట్లో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఉపాధ్యాయులు ఎందుకు రోడ్ ఎక్కారు? ముఖ్యమంత్రి గారు ఒక్కసారి టీచర్లందరూ సంతోషంగా ఉన్నారో లేదో ఒక్కసారి ఆలోచించండి. టీచర్లే రోడ్డు ఎందుకు ఎక్కారో ఒక్కసారి ఆలోచించండి ముఖ్యమంత్రి గారు. జిల్లా కార్యదర్శిని ప్రభుత్వం మా యొక్క స్పందనను గ్రహించి మాకు ఐఆర్ 29% ఖచ్చితంగా మంజూరు చేయాలని, పిఆర్సీ కమిటీ వేయాలని, త్వరగా మాకు రావాల్సిన బకాయిల్ని వెంటనే మంజూరు చేయాలని, డిఏలు మనకు రావాల్సిన బకాయిలన్నింటినీ తొందరగా ఇవ్వాలని మేము ధర్నా నిర్వహిస్తున్నాం. మా ప్రభుత్వంలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు చంద్రబాబు గారు. టీచర్లు ఎందుకు రోడ్ ఎక్కారు మీరంతా? టీచర్లు సంతోషంగా లేరు కదా, టీచర్లకు ఏమీ ఇవ్వలేదు ఇప్పటిదాకా. మరి పిఆర్సీని కమిటీ వేయలేదు, పిఆర్సీ చైర్మన్ వేయలేదు, పిఆర్సీని ప్రకటించలేదు, ఐఆర్ను ప్రకటించలేదు. మేము ఎలా సంతోషంగా ఉంటాం? మాకు కూడా చేయాలి కదా, డిఏలు కూడా ఇవ్వలేదు. మాకే ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇప్పటికి కూడా మా వైపు నుంచి ఏమీ స్పందన లేదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాం. ఉద్యోగులంతా ఓట్లేసి గెలిపించుకున్న ప్రభుత్వం కదా ఇది, ఎందుకు మరి ఎట్లాంటి పరిస్థితి? మాకు అప్పుడు ఆయన ఇచ్చిన వాగ్దానాల ప్రకారం మేము ప్రభుత్వాన్ని ఓట్లేసి గెలిపించాలా. గత ప్రభుత్వం బాగా పనిచేయలేదు, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని మేము భావించాము. కానీ ప్రభుత్వం స్పందించలేదు, వెంటనే స్పందించాలా.